Hello and hi friends, I welcome all of you to the KRISHNA'S tutorials YouTube channel. If you are not subscribed to this channel, please make sure to subscribe and click the bell icon so that you will never miss any other important updates from this channel. So friends, మొత్తానికి కేంద్రం సుప్రీంకోర్టుకి సిబిఎస్ఈ 10-12 తరగతుల పరీక్షను రద్దు చేస్తున్నట్లు నివేదిక సమర్పిస్తే ఆ నివేదికని సుప్రీంకోర్టు పరిశీలించిన పిమ్మట దానికి మద్దతు తెలపడం జరిగింది. సో ఫ్రెండ్స్, మరి జూలై 15th వరకు రిజల్ట్స్ రిలీజ్ చేద్దామని అయితే బోర్డ్స్ మనకు చెప్తున్నాయి. సిబిఎస్ఈ 4 పాయింట్స్ అసెస్మెంట్ ఫార్ములా అమలు చేయనుంది. జూలై 15 నాటికి 10-12 తరగతుల ఫలితాలు ఆమోదించిన సుప్రీంకోర్టు 10th పరీక్షలు నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నాం ఐసిఎస్సి. సో ఫ్రెండ్స్, ఈ నెల 15th వరకు మొత్తం ఫలితాలు రిలీజ్ చేస్తామని సిబిఎస్ఈ ఐసిఎస్సి కోర్టుకు తెలిపాయి. కానీ ఐసిఎస్సి మాత్రం 10వ తరగతి పరీక్షల నిర్వహణకు పరిశీలిస్తున్నామని కోర్టుకు స్పష్టం చేసింది. మొత్తానికి 4 పాయింట్స్ అసెస్మెంట్ ఫార్ములాని వీళ్ళు సుప్రీంకోర్టుకి సమర్పిస్తే సుప్రీంకోర్టు దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఆ 4 పాయింట్స్ ఫార్ములా ఏంటిది అనేది ఒకసారి చూద్దాం. సో ఫ్రెండ్స్, అన్ని సబ్జెక్టులకు హాజరైన 10-12 తరగతుల విద్యార్థుల విషయంలో వారు సాధించిన మార్కుల ఆధారంగానే ఫలితాలు ప్రకటిస్తారు. రెండవది ఏంటి అని అంటే 3 సబ్జెక్టుల కంటే ఎక్కువ పేపర్లకు హాజరైన విద్యార్థులకు సంబంధించి వారు అత్యధికంగా మార్కులు పొందిన ఏవైనా 3 సబ్జెక్టుల సగటు మార్కులను పరిగణలోకి తీసుకుంటారు. సో ఫ్రెండ్స్, థర్డ్ వన్ వచ్చేసి 3 సబ్జెక్టులకు మాత్రమే హాజరైన విద్యార్థుల విషయంలో వారు అత్యధికంగా మార్కులు పొందిన ఏవైనా 2 సబ్జెక్టుల సగటు మార్కులను పరిగణలోకి తీసుకుంటారు. ఓకేనా ఫ్రెండ్స్, కొద్దిమంది ముఖ్యంగా ఢిల్లీకి చెందిన విద్యార్థులు 1-2 సబ్జెక్టులకు మాత్రమే హాజరయ్యారు. వీరి విషయంలో 2 సబ్జెక్టుల్లో పొందిన మార్కులు, పాఠశాలలో నిర్వహించిన అంతర్గత పరీక్షలు, ప్రాక్టికల్ పరీక్షల్లో వచ్చిన మార్కులను కలిపి ఫలితాలు ప్రకటిస్తారు. ఒకవేళ ఈ ఫలితాలతో సంతృప్తి చెందని విద్యార్థులు తర్వాత సిబిఎస్ఈ నిర్వహించబోయే ఆప్షనల్ పరీక్షలకు హాజరయ్యి మెరుగైన ఫలితాలను పొందవచ్చు. ఈ ఫలితాలను కూడా ఇతర విద్యార్థుల ఫలితాలతో ప్రకటిస్తారు. సో ఫ్రెండ్స్, ఇది మరి సిబిఎస్ఈ ఐసిఎస్సికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. దీని మీద మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కింద కామెంట్ చేయండి. ఏమైనా డౌట్లు ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి. వీడియోని షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.